హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్ బై అనిత. ఈరోజు చూస్తున్నారు కదండి, బీరకాయ పుల్లగూర ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అన్నంలోకి చపాతీల్లోకి చాలా బాగుంటాయండి. అలాగే టిఫిన్ దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ ఈ పుల్లగూర అనేది చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా పుల్లగూర కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఆ పూట ప్లేట్ ఖాళీ అయిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, నోరూరించే బీరకాయ పుల్లగూర ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సింపుల్ అండి. దీనికోసం ముందుగా 10 నుంచి 20 పచ్చిమిర్చి, అలాగే ఒక 5-6 పండిన టమోటో, అలాగే బీరకాయ ఒక అర కేజీ దాకా పొట్టు తీసేసి మొత్తం నీట్గా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలండి. ఈ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే టమాటో, ఉల్లిపాయ అన్నీ వేసుకోవాలండి. బీరకాయ ముక్కలు ఈ విధంగా అన్ని కూరగాయలు వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, కల్లుప్పు వేసుకున్నానండి. అలాగే కొంచెం చింతపండు, ఈ చింతపండు వేసుకున్న తర్వాత పులుపుకి సరిపడా వేసుకోవాలండి. పులుపు ఎక్కువ తినేపనైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. చిటికెడంతా పసుపు వేసుకున్న తర్వాత కొంచెం టీ కప్ నిండా వాటర్ వేసుకోవాలండి. దీనికి కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు సిమ్లో ఉడికించుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 3 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా బాగా ఉడికిపోయింది. దీనిలో ఉన్నటువంటి వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఈ వాటర్ పడేయకూడదు, పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీకి వేసుకోవడం కంటే కొంచెం పప్పు గుత్తితో నలుపుకున్నట్టు బాగా ఎనిపినట్లు అయితే చాలా బాగుంటుంది. కొంచెం మనకు ఉల్లిపాయ, టమోటా అవన్నీ కనిపిస్తుంటాయి. అదే మిక్సీకి పట్టేశారంటే పేస్ట్ అవుతుందండి. అంత పేస్ట్గా ఉంటే బాగుండదు. ఈ విధంగా మన పుల్లగూర అయితే రెడీ అయిపోయిందండి. దీనిలో ముందుగా తీసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు కానీ సరిపోలేదంటే ఇప్పుడు చెక్ చేసుకోవచ్చండి. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. బాండిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, శనగబెడలు, అలాగే ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలన్నీ ఉంటాయి కదండి, మీకు నచ్చినవి వేసుకోవచ్చు. వెల్లుల్లి మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా తాలింపులో వీటిని ఫస్ట్ బాగా వేయించుకోవాలండి దోరగా. ఇవి వేగిన తర్వాత వీటిలో కొంచెం ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, పచ్చడికి మరింత రుచినిస్తుంది. దీన్ని వేసుకొని బాగా వేయించాలి. ఒక 2 నిమిషాలు ఈ తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఈ పుల్లగూర మిశ్రమాన్ని దీనిలో వేసి కలుపుకోవాలి. సిమ్లో 5 నిమిషాలు పెట్టేసి దీన్ని బాగా దగ్గరకు వచ్చే విధంగా ఉడికించుకోవాలండి. ఈ తాలింపుని ఒకసారి బాగా కలిపి వేసుకోవాలి. చూసారు కదండి, కలర్ఫుల్గా ఉండే బీరకాయ పుల్లగూర అయితే రెడీ అయిపోయింది. దీన్ని సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చారంటే వాటర్ ఎగిరిపోతుందండి. అంతేనండి, బీరకాయ పుల్లగూర అయితే రెడీ. నేనైతే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ ఈజీ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.